భగవన్నామస్మరణలో, భగవద్ధ్యానంలో, భగవద్ దర్శనంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది, దుఃఖం అనేది ఉండదు. మీ ఇళ్లల్లో ఎప్పుడైనా మీకు దుఃఖం కలుగుతోంది, భయం కలుగుతోంది అంటే ఎదురుగా ఉన్న దేవుడు ఫోటో చూడండి అమ్మా. 2 నిమిషాలు రెప్ప అర్పకుండా చూడండి, ఆ దుఃఖం తొలగిపోతుంది, ఆ భయం తొలగిపోతుంది. ఫోటోకి అంత ప్రభావం ఉంటుంది. మీ ఇంట్లో ఫోటోయే, మీ నమ్మకమే ప్రధానం. విగ్రహాలు మహిమలు విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి, మన నమ్మకం మీద ఉంటాయి. గుళ్ళో విగ్రహమే గొప్పది, మన ఇంట్లో అన్నీ పనికి మాలినవని ఏం లేదండి. ఆ ఇంట్లో ఫోటో దేవుడు శివుడో, రాముడో, కృష్ణుడో, అమ్మవారు ఏదైనా పర్వాలేదు. అందుకే ప్రతి గదిలోనూ ఓ దేవుడు ఫోటో కనీసం ఉండాలి, ప్రతి గదిలో. ఎప్పుడు మనకు కాస్త భయం వేసినా ఎలా అంటే చాలు, ఎంతో ధైర్యంగా ఉంటుంది మనస్సుకి. వస్తే ఓ పద్యం, లేకపోతే ఓ మాట, ఆ మాత్రం లేదా వెధవ మాటలు 100 మాట్లాడుతున్నాం, ఓ పాట పాడలేమా, ఓ పద్యం పాడలేమా, చచ్చిపోతామా? నాకేమీ రాదు, అందరినీ తిట్టడం వచ్చి ఇక్కడ. మరి మాటలైనా రావా? దేవుడా నువ్వే దిక్కు అనడానికి పద్యం కావాలా అంటే సంస్కృతం కావాలా? మన ఇంట్లో కూర్చుని మనం ప్రార్థన చేయకూడదా? అంచేత మా స్వభావం అయ్యే దీన్ని శైరించు. నీ విందు మా విందవైడెందమానందముందింప. ఇక్కడ ద్వారకలో మధుర మణికంఠరుడికి కళభాషణకి ఎదురుగా శ్రీకృష్ణుడు కనబడబట్టి నువ్విక్కడ మా కనువిందు చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఉండాలో తెలియక మేము ఏదో వాగుతున్నామయ్యా, దీన్ని క్షమించవయ్యా అన్నాడు మణికంఠరుడు. పాడినవాడు దండకం రచించిన పింగళ సూరణ అంటున్నాడు. మనము అదే అనుకోవాలి. అలాంటి మహిమని మనం మన ఇంట్లో కూడా మనం చూడొచ్చు. మన ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసి, మీ ఇళ్ళ అందరిలో పూజా మందిరాలు ఉన్నాయి, ఎంతమంది నిజంగా అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారో, పారాయణ చేస్తున్నారో ఆలోచించండి. ఉంటాయి, చాలా పెద్దవి ఏర్పాటు చేస్తారు. కాశీ నుంచి శివలింగం తెస్తారు, కాకినాడ నుంచి రామలింగం తెస్తారు, తలుపు వేసేస్తారు, అక్కడ కూర్చుంటారు అంతే. వాటికి ఎప్పుడూ ఏమీ చేయరు, కనీసం తొడవరు. ముందు ఆ విగ్రహాలన్నీ తొడవాలి. 106 పువ్వులు పట్టుకొచ్చి పెట్టడం కాదు, అక్కడ విగ్రహాలు తొడవాలి. ఫోటోకి దుమ్ము పట్టింది అంటే మనకి శని పట్టినట్టే లెక్క. ఇంట్లో ఉన్న ఫోటోలు తొడవాలి. మనమే యజమానే చేయాలి, పని మనుషులకు చెప్పడం కాదు. ఆ పుణ్యం వాళ్ళకి పోతుంది, మీ ఇష్టం చెప్పుకోండి. మనమే చేయాలి ఆ పని స్వయంగా. దేవుడు ఫోటోలు, దేవుడి విగ్రహాలు ఇల్లాలు చేయాలి సేవ, లేదా ఇంటి ఆయన చేయాలి, పని మనుషులు కాదండి. దాని సమయం కేటాయించుకోవాలి. ఇన్ని వంకర పనులకు ఉండే సమయం విగ్రహాలు తోడవడానికి లేదా, కడగడానికి లేదా, మనం చెయ్యట్లేదు. కానీ అసలు ఆ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇలా కట్టుకొని కడుగుతున్నా, తుడుస్తున్నా ఏం పిల్లాడికి నీళ్లు పోయించినట్టు ఆనందంగా లేదమ్మా. అంతకంటే ఏముంటుంది సేవ? అప్పుడు మనస్సులో కల్మషాలన్నీ పోవడం లేదా? ఆ మాత్రం చెయ్యలేమా? ఇక్కడ మా కళ్ళ ముందు విందు చేస్తుంటే ఏం మాట్లాడుతున్నామో తెలియక ఇలా మాట్లాడుతున్నాం. కానీ మహానుభావులకే దొరకనవాడివి మాకెక్కడ దొరుకుతావయ్యా? అందుకని ఈశ్వరుడు బ్రహ్మ లాంటి వాళ్ళే నేను నృతించలేరయ్యా, మరి నువ్వెందుకయ్యా పింగళేశ్వరున్న లేకపోతే మణికంధర కలభాషిణి మీరెందుకు ఈ స్తోత్రం చేస్తున్నారు అంటే మానవ స్వభావం ఒకటి ఉంటుంది కదయ్యా. బ్రహ్మాది దేవతలు కూడా నేను నృతించలేరు, కానీ నాకేదో కాస్త 4 పద్యాలు పాడాలని, 4 మాటలు చెప్పాలని ఉంది. అటువంటిప్పుడు నీ మీద కాకపోతే ఎవరి మీద చెబుతా? నా చపల స్వభావాన్ని నేను విడిచిపెట్టలేక నేను స్తోత్రం చేస్తున్నాను, కానీ నిజంగా నేను స్తోత్రం చేసే అర్హత నాకుందని నేను అనుకోవట్లా. ఈ మాటలకి భగవంతుడు కరుగుతాడు, వీడి శక్తిని వీడు అంగీకరిస్తున్నాడు కదా. ఈ నేరములు మన్ననం చేసి మన్సైరింపుమో దేవదేవా.